హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు ఒక వ్యాలిడ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను. అదే మనకి 150-160 సీసీలో బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ మైలేజ్ బైక్స్ గురించి మాట్లాడదామని. చాలామంది 125 సీసీ కొనకుండా 150-160 సీసీకి మైలేజ్ కోసం వచ్చే వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలాగే 125 సీసీ వాడి అప్గ్రేడ్ అవుదాం, మళ్ళీ ఫ్యామిలీ కోసం యూస్ చేసుకోవాలి, మంచి మైలేజ్ రావాలి, డైలీ కమ్యూట్ చేసేటప్పుడు నా లైఫ్ సపోర్టెడ్గా ఉండాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అండ్ నా వైపు నుంచి ఒక హంబుల్ రిక్వెస్ట్, మన ఛానల్ ఇప్పటికీ ఒక 85,000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో 90,000 మందికి రీచ్ అవ్వాలనేది నా హోప్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలి అండ్ అలాగే మన వాయిస్ని కంపెనీలన్నింటికి వినపడేలా మాట్లాడేలానంటే అండ్ మంచి కంటెంట్ మీ దాకా తీసుకురావాలంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక బండి కొనడానికి వెళ్ళబోయే ముందు మన ఛానల్ను ఓపెన్ చేసి ఒక్కసారి డైలీ ఈవినింగ్ టైంలో ఒకసారి వెళ్ళబోయే ముందు మీరు ఏ వెహికల్ చూడాలనుకుంటున్నారో ఆ వెహికల్కి సంబంధించి మన కంటెంట్ చూడండి. సో ఎవరైతే మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని మోసం చేయలేడనమాట. మీరు ఒక ప్రో లెవెల్లో పోయి ఒక మంచి మీకు నచ్చిన బండిని, మీ లైఫ్ స్టైల్కి తగ్గ బండిని మీరు చూస్ చేసుకునే విధంగానే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, మీకు తెలుసా. ఒకసారి విజిట్ చేసి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే స్ట్రాంగ్గా చెప్పగలను, ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ నేను ఖచ్చితంగా మంచి కంటెంట్ అందిస్తున్నానని. అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా ఇంకా డౌట్స్ ఉన్నాయా, పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఇక్కడ కామెంట్ సెక్షన్లో మెసేజ్కి రిప్లై అయిపోయినా అక్కడైనా మ్యాక్సిమం అయితే ఇస్తాను, ఏదో పూర్వకంగా మీకైతే ఆన్సర్ దొరుకుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంత కలెక్షన్ అయితే చూపిస్తాను ఫ్యూయల్ ఎఫిషియెంట్ వెహికల్స్లో. సో మనకి బజాజ్ పల్సర్ N160, పల్సర్ స్టాండర్డ్ 150, అలాగే అపాచీ RTR 160 2V, అలాగే హీరో ఎక్స్ట్రీమ్ 160 2V, హోండా యూనికార్న్ 160, అలాగే యమహా FZ. ఇవన్నీ కూడా ఫ్యూయల్ ఎఫిషియెంట్ వెహికల్సే. ఇంత కలెక్షన్లో ఎలా అన్నా మేము డిసైడ్ చేసుకోవాలి, మాకు పక్కా ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ కావాలి. మీరు అన్నీ రైడ్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కూడా మీరు ఇక్కడ యూస్ చేసి మాకు మంచి మైలేజ్ అని చెప్పండి అంటే అదే చూద్దాం. సో ముందుగా అయితే మాత్రం హీరో ఎక్స్ట్రీమ్ 160 2V, అలాగే అపాచీ RTR 160 2V గురించి మాట్లాడుకుందాం. ఈ రెండింటిని ఎందుకు ముందు తీసుకొచ్చి పెట్టానంటే ఇవి కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్స్, పికప్ ఓరియంటెడ్ వెహికల్స్ అనమాట. ఖచ్చితంగా మైలేజ్ అయితే మాత్రం రిమైనింగ్ వెహికల్స్ మీద తగ్గుతుంది. 45 kmpl దృష్టిలో పెట్టుకుని వెహికల్స్ని అయితే తీసుకోండి. మహా అయితే మీరు మరీ సాంప్రదాయంగా మరీ మీరు జాగ్రత్తగా నడుపుకుంటే మీకు ఒక 50కి రీచ్ అవుతుందేమో కష్టంగా, బట్ ఆ నెంబర్ అయితే స్టాండర్డ్ అయితే కాదు. 45ని దృష్టిలో పెట్టుకుని వెహికల్స్ అయితే తీసుకోండి. హీరో ఎక్స్ట్రీమ్ 160 2Vలో వచ్చేసరికి మనకి 15 PS పవర్, అలాగే 14 Nm టార్క్ అయితే ఉంటుంది. అలాగే అపాచీ RTR 160 2Vలో 16 PS పవర్ ఉంటుంది, 13.8 Nm టార్క్ అయితే ఉంటుంది. సో మనకి ఎలా చూసుకున్నా కానీ వెహికల్స్ కొంచెం ట్రిప్ అవుతాయి, సిటీలో నడుపుకునేటప్పుడు కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇంజన్స్ కాబట్టి ఫ్యూయల్ అనేది సక్సెస్ అవుతాయి. ఖచ్చితంగా కూడా కొంచెం ఎక్కువ కన్జంప్షన్ అయితే చేస్తాయి, మైలేజ్ మీకు కొంచెం తగ్గించే వచ్చే అవకాశం అయితే ఉంది. సో వీటిని మరీ మీరు జాగ్రత్తగా వాడుకుంటే చెప్పాను కదా, ఆ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు, బట్ అదైతే స్టాండర్డ్ మైలేజ్ అయితే కాదనమాట. నెక్స్ట్ బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్, పల్సర్ N160 సింగిల్ సీటు. సో ఇదే N150, మీరు అదే ఫిక్స్ అయిపోండి. సో మనకి పవర్ అండ్ టార్క్ కూడా కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసినంత అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది మనకి సేమ్ 150 cc లాంటి పవర్ అండ్ టార్క్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకి అదే మైలేజ్ వస్తుంది. అండ్ ఇంజన్ కూడా చాలా రిఫైన్డ్గా ఉంది బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్. సో అలాగే మనకి యమహా FZ, యూనికార్న్, ఇవన్నీ ఎలా ఉంటాయంటే పవర్ అండ్ టార్క్ అనేవి మరీ ఓవర్ ద టాప్ వెళ్లకుండా, అందుకని మరీ డల్గా ఉండకుండా కొంచెం మోడరేట్ లెవెల్లో ఉంచబట్టి మీకు పర్ఫార్మెన్స్ అనేది లిటిల్ ఇంతకుముందు చెప్పుకున్న రెండు వెహికల్స్ మీద తగ్గినప్పటికీ కూడా మైలేజ్ పరంగా, ఇంజిన్ యొక్క ఆప్టిమైజేషన్ పరంగా అయితే మాత్రం మంచిగా ఇస్తున్నాయి. అండ్ వీటిలో కూడా సార్ట్ అవుట్ చేస్తాను. సో మీరు సర్వీస్ అటు ఇటు చేయించిన, మీ సర్వీస్ మీరు బిజీగా ఉండి సర్వీస్ చేయించుకోకపోయినా 1-2 సర్వీసులు, అండ్ ఆ మైలేజ్ మీద ఎఫెక్ట్ పడకుండా, మైలేజ్ ఇన్స్టెంట్గా డ్రాప్ అవ్వకుండా వెహికల్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా నేను మాట్లాడతాను. సో ఇప్పుడు నేను మాట్లాడబోయేది బజాజ్ వెహికల్స్, పల్సర్ 150 అలాగే పల్సర్ N160. ఇవి రెండు కూడా చాలా మంచి వెహికల్స్, ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగున్నాయి. బట్ మైలేజ్ కోసం నాకల్లా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేటువంటి మైండ్ సెట్ ఉంది. సో క్లాసిక్ మోడల్ నేను ఇష్టపడతాను అనుకుంటే బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ అయితే తీసుకోండి. సో అది వచ్చేసరికి మీకు 45 నుంచి 50 kmpl మైలేజ్ అయితే కంపల్సరీ వస్తుంది. బట్ 15 అయితే మాత్రం ఖచ్చితంగా టచ్ చేస్తుంది. మీరు మరీ సాంప్రదాయబద్ధంగా, సో మరీ ట్రెడిషనల్గా ఒక 60-70 స్పీడ్ని హైవే మీద క్రూజ్ చేస్తారంటే ఇది 55కి కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో మీరు హ్యాపీగా అయితే మాత్రం ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా ఈ వెహికల్ని అయితే వాడుకోవచ్చు. బట్ నేనైతే మీకు దీన్ని ఇప్పుడున్న సినారియోస్ని బట్టి మేబీ సజెస్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే అప్ టు డేట్ ఫీచర్స్ అయితే నాకైతే అనిపించలేదు, ఆ పెట్టే ప్రైస్కి తగ్గ ఫీచర్స్ అయితే అనిపించలేదు. దీనికి ఆల్టర్నేట్గా బజాజ్ పల్సర్ నుంచి N160 సింగిల్ సీట్ తీసుకోండి. 1,57,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లోనే మనకి ఇది వస్తుందన్నమాట. దీంట్లో కూడా మీకు అంతే 13.5 Nm టార్క్, 14.5 bhp పవర్ అయితే ఉంటుంది, మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అండ్ వెరీ రిఫైన్డ్ ఇంజన్. సో మీరు కనుక ట్రెడిషనల్గా నడుపుకుంటే హైవే పర్పస్ మీద వాడుకున్నట్లయితే
కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే పొందొచ్చు. 50 to 55 అయితే ఖచ్చితంగా వస్తుంది. మరీ రఫ్ అండ్ టఫ్గా సిటీలో యూస్ చేసుకున్న 50 కిలోమీటర్లకు అయితే తగ్గదు. 150, 160 సీసీ వెహికల్స్కి వస్తున్నామంటే మీరు గుర్తుపెట్టుకోండి, 50 kmpl మైలేజ్ అనేది మీరు కొంచెం అటు ఇటుగా యూస్ చేసినా వచ్చిందంటే చాలా గొప్ప అన్నమాట. ఎందుకంటే అది మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికలే అవుతుంది. సో ఈ రెండు వెహికల్స్లో బజాజ్ వెహికల్స్ నుంచి బజాజ్ పల్సర్ N160 తీసుకోండి. అప్ టు డేట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, పెట్టే ప్రైస్కి వర్త్. సో కంపల్సరీ నేను బజాజ్ పల్సర్ N160 అయితే మాత్రం సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పుకోవడానికి ఇది మనకి సమయం కాదు, అండ్ ఈ వీడియో కాన్సెప్ట్ కూడా అది కాదనమాట. మైలేజ్ వైజ్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇంజన్ యొక్క రిఫైన్నెస్ కూడా, ఆ ట్యూనింగ్ కూడా చక్కగా చేయబడింది. స్మూత్గానే ఉంది నాకైతే రైడ్ చేసినప్పుడు. నెక్స్ట్ మిగిలిన రెండు వెహికల్స్ యమహా FZ, అలాగే హోండా యూనికాన్ 160cc. ఈ రెండు వెహికల్స్ కూడా, ఇది 160cc యూనికాన్, బట్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మనకి 14.58 Nm టార్క్, అలాగే 13.5 bhp పవర్ అనమాట. 160cc పేరు, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా తక్కువ అయితే ఉంది. అలాగే యమహా FZ మరీ తక్కువ, 12.4 bhp పవర్, అలాగే 13.3 Nm టార్క్ అనమాట. సో రిలయబుల్గా ఉండే విషయంలో కావచ్చు, ఆప్టిమైజేషన్ కావచ్చు, ఆ స్మూత్నెస్ కావచ్చు, ఆ రిఫైన్నెస్ కావచ్చు, ఆ మైలేజ్ని మీకు ప్రాపర్గా డెలివరీ చేసే విషయంలో కావచ్చు, సర్వీసెస్ మీరు అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా మైలేజ్ మాత్రం కంపల్సరీ అనుకున్న ఫిగర్ వచ్చే విషయంలో కావచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ అనమాట. ఖచ్చితంగా మీరైతే బెస్ట్ మైలేజ్ వెహికల్స్గా వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది అయితే అదే. ఈవెన్ హైబ్రిడ్ని కూడా రైడ్ చేశాను. 2025 హోండా యూనికాన్ 160 కూడా రైడ్ చేశాను. సో ఈ సంవత్సరం రెండు వెహికల్స్ కూడా ఇంప్రూవ్ అయితే అయ్యాయి. సో మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 55 kmpl అయితే మాత్రం మీరు దృష్టిలో పెట్టుకుని అయితే వీటిని కొనుగోలు చేయొచ్చు అనమాట. ఇంకా మీరు సాంప్రదాయంగా నడుపుతాను, చక్కగా ట్రెడిషనల్గా రైట్ గేర్లో రైట్ స్పీడ్లో నడుపుతాను అనుకున్నట్లయితే, హైవే మీద ఎక్కువగా నడుపుకునే వాళ్ళు, డైలీ కమ్యూట్ చేసే వాళ్ళు అడిగితే ఇది మీకు 55 నుంచి 60 కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 60 స్పీడ్, 65 అలా మీరు అక్కడ క్రూజ్ చేసుకునే వాళ్ళు అయితే. బట్ మీరు సిటీలో నడుపుకుంటా కొంచెం అగ్రెసివ్ సైడ్ వెళ్ళినా సరే 55 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఖచ్చితంగా వస్తాయి. దట్టు అటు ఇటు అయినా సరే సర్వీసు మీకు ఆ రిఫైన్నెస్, ఆ రిలయబిలిటీ, ఆ స్మూత్నెస్ అయితే మాత్రం మీకైతే మిస్ అవ్వవు అన్నమాట. సో దట్స్ వై సొసైటీలో మంచి పేరు అయితే ఉంది ఈ రెండు వెహికల్స్కి. ఖచ్చితంగా కూడా బెటర్ సేల్స్ అయితే ఎప్పటిలాగే నమోదు చేస్తూ ఉంటాయి. సో ఫైనల్లీ ఈ టోటల్ వీడియో కంక్లూజన్లో ది బెస్ట్ మైలేజ్ ఆఫర్ చేసే వెహికల్స్గా నేను యమహా FZని, హోండా యూనికాన్ అయితే మాత్రం మీకు సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఎవరే వెహికల్ కొనుక్కోవాలని దాని గురించి మాట్లాడతాను. మీరు అన్న బ్లైండ్గా నేనైతే మాత్రం ఒక మంచి మైలేజ్ ఓరియంటెడ్ వెహికల్ని 150, 160cc కొనుగోలు చేయాలి, సింగిల్ ఛానల్ ABS ఉండాలి, అండ్ ఆ పెట్టే ప్రైస్కి వర్తీగా అనిపించాలనుకున్నట్లయితే నేనైతే మాత్రం విత్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ ఫ్యామిలీ వెహికల్గా చూసుకోవాలనుకున్నట్లయితే నేనైతే మీకు యూనికాన్ అయితే సజెస్ట్ చేస్తాను. సో అలాగే అన్న కొంచెం ప్రైస్ అటు ఇటు అయినా పర్లేదు, ఆ మైలేజ్ స్టాండర్డ్స్ మిస్ అవ్వకూడదు, అండ్ కొంచెం లుక్ మరీ టూ ఫార్మల్ కదన్న, కొంచెం లుక్స్ కూడా మెయిన్ ప్రయారిటీ ఉంది. వైడర్ టైర్స్ కావాలి, సింగిల్ ఛానల్ ABS కావచ్చు, కొంచెం ఫీచర్స్ కూడా బాగుండాలి అలా అనుకున్నట్లయితే ఈవెన్ ట్రాక్షన్ కంట్రోల్ ఇలాంటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి వెహికల్ని నాకు సజెస్ట్ చేయన్న విత్ మంచి మైలేజ్ తోటి. పర్ఫార్మెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాదనుకుంటే నేనైతే FZని సజెస్ట్ చేస్తాను. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే అన్న మైలేజ్ ఒక 5 కిలోమీటర్లు తగ్గినా పర్లేదు, కానీ అన్న ఇన్స్టెంట్ పికప్ అదిరిపోవాలి. సిటీలో నేను రైడ్ చేసినప్పుడు నా పక్కన వెళ్ళేవాడిని ఈజీగా నేను క్రాస్ చేయాలి అని కొంచెం హైవే మీద అగ్రెసివ్గా నడుపుతాను, చిన్న లాంగ్ రైడ్స్, టూరింగ్స్ కూడా చేస్తాను అనుకున్నట్లయితే అపాచీ RTR 160 2V, అలాగే హీరో ఎక్స్ట్రీమ్ 160 2Vని అయితే మీరు కొనుగోలు చేయొచ్చు. వీటిని తీసుకొని మీరు చిన్న లాంగ్ రైడ్స్ చేయొచ్చు, అలాగే సిటీలో అగ్రెసివ్గా నడిపించుకోవచ్చు. కొంచెం వీటిల్నే స్ట్రీట్ ఫైటర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. మైలేజ్ అనేది మాకు మెయిన్ ప్రయారిటీ కాదనుకున్నట్లయితే హీరో నుంచి హీరో ఎక్స్ట్రీమ్ 160 2V, అలాగే అపాచీ RTR 160 2V అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కన్సిడర్ అయితే హ్యాపీగా చేయొచ్చు. ఇప్పుడు బజాజ్ పల్సర్ N160ని ఎవరు తీసుకోవాలనుకున్నట్లయితే న్యూట్రల్ పీపుల్స్. నాకు మైలేజ్ కావాలి, పర్ఫార్మెన్స్ కావాలి, అలాగే ఆ లుక్స్ కావాలి, అన్నీ కలిసి ఉన్న బండి దట్ ఈస్ బజాజ్ పల్సర్ N160. అటు ఎక్కువ మైలేజ్ రాదు, అందుకని మరీ తక్కువ మైలేజ్ రాదు, మరీ తక్కువ పికప్ ఉండదు, అందుకని మరీ విపరీతమైన పర్ఫార్మెన్స్ ఉండదు, మోడరేట్గా ఉంటుంది. అండ్ ప్రైస్ కూడా 1,57,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లభిస్తుంది. సో నాకు తెలిసి ఒక మంచి బండి హ్యాపీగా మీరైతే కొనుక్కోవచ్చు. సో ఈ వీడియోలో నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అనుకుంటున్నాను. సో మన లెవెల్లో మాట్లాడానని నేను అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకుండా ఇంకా కొంచెం నాతో మాట్లాడాలి, ఇంకా నా ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి క్రేజీ కంటెంట్ పొందాలంటే నేను మీ దాకా రావాలి, మీరు త్వరలో బైక్ కొనుగోలు చేయబోతున్నారు. సో ఆ బైక్ కొనే క్రమంలో నా యొక్క సజెషన్స్, అలాగే నా యొక్క ఆ జెన్యూన్ వీడియోస్ మీకు కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ పెట్టుకోండి. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్, బై బై.